హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. మనం ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ రంగోలీలు, ఈ ముఖాల్లో చిరునవ్వులు, వీధిలో ప్రతి గుమ్మం ముందు ఈ వంటలు చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి ఏదైనా ఒక గ్రామ పండగ లేదా జాతరలో ఉన్నామని. ఎస్, మీరు అనుకునేది నిజమే. మేమైతే ఇప్పుడు ఏలూరులో జరుగుతున్న గంగానమ్మ, అంకానమ్మ మరియు పోతురాజు బాబు గార్ల జాతరకైతే వచ్చేసాం. ప్రజెంట్ మేమైతే మా ప్రభా వదిన ఇంటి నుండి తూర్పు వీధిలో ఉండే గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆటో దిగ్గానే ఎంతో ప్రసన్నమైన అమ్మవారి ముఖం ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినట్టు అనిపించింది. సో ఇక్కడి నుంచి వాకింగ్ షురూ చేసాం. ఎందుకంటే ఇక్కడి నుంచి లోపలికి అలో చేయట్లేదంట వెహికల్స్ని. సో ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. మొత్తం బందోబస్తుతో ఏలూరు అంతా చాలా పగడ్బందీగా ఉందండి. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ దర్శనానికి అండ్ కోడ్లు మేకలు కొయ్యడానికి రేట్లు కూడా అతికించి పెట్టారు. సో ముందుగానే ఈ జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి చాలా దూరం నుంచే చాలా గట్టి క్యూ లైన్లు అయితే కట్టి ఉంచారండి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. సో మాకైతే అంతగా ఇబ్బంది ఏం అనిపించలేదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ టికెట్లు అయితే ఇస్తున్నారు. సో క్యూ లైన్లు కూడా చూడడానికి ఇక్కడ చాలా దగ్గరగా అనిపిస్తున్నా కూడా ఈ లైన్లు తిరిగేసరికి కిలోమీటర్ కంటే ఎక్కువ అయింది అనిపిస్తుంది. ఇక్కడ ఆచారం ప్రకారం ఇలా ప్రతి ఇంటి నుంచి కూడా కొంత ప్రసాదం చేసుకుని వస్తారంట. దీన్ని ఉపహారం అంటారు. సో మీరు అందరి చేతిలో చూడవచ్చు రకరకాల వంటకాలు, గారెలు, బూర్లు లేదా ఇంకా చాలా రకాల వంటకాలు అండి. నైవేద్యాలు చేసుకుని రావడం అయితే కామనే, కానీ అండ్ నెక్స్ట్ చూసేది మీకు ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి వీటన్నింటిని కూడా ఎలా పోగు చేస్తున్నారో. అండ్ ఇది ఇంకా ఉదయం స్టార్టింగ్ అండి. ఇంకా ఈరోజు రేపు కూడా ఉంది. ఈ 2 రోజులు అయ్యేసరికి ఇది ఎంత కుప్పగా తయారవుతుందో అని ఆశ్చర్యంగా ఉంది. ఆల్మోస్ట్ గుడి ప్రాంగణం లక్షల సంఖ్యలో భక్తులు చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇదిగోనండి ఈ అమ్మవారి దర్శనం కోసమే ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. జన్మ ధన్యమవుతుందండి. సో ఈ తక్కువ సమయమే మాకు లభించింది. మూడు నెలల నుంచి జరిగే ఈ జాతరలో చివరి రోజు కొర్లబండి అనే ఒకే కలుపుతో చేసిన బండి మీద ఒక పోతురాజుని ఊరేగించి ఊరి చివర విడిచిపెడతారండి. సో ఆ బండి అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఊరంతా తిప్పారంట ఈ 3 నెలల పాటు. ఇదే ఈ కోర్ల బండి. దీనికి చాలా సంవత్సరాల ప్రత్యేకత ఉంది. ఇదే బండిలో అమ్మవారికి నైవేద్యంగా మనిషిని, అదేవిధంగా పందుల్ని అండ్ రకరకాల నైవేద్యాలను పెట్టి చివరి రోజు, జాతర చివరి రోజు ఊరంతా ఊరేగించి చివరిగా ఊరి బయట పొలిమేరలు విడిచిపెడతారంటండి. విడిచిపెట్టిన తర్వాత ఆ మనిషి కూడా ఊర్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు, రాకూడదు తన జీవితాంతం. ఈ సాంప్రదాయాలను వింటుంటే ఊళ్ళో గుగ్గురు పుడుస్తుందండి. అండ్ రేపైతే మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం కూడా. ఇంతటితో మనం ఏలూరులోని తూర్పు వీధిలో వెలచి ఉన్న ఈ గంగానమ్మ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయింది. బయటికి వచ్చేసరికి ఇలా ఇస్కాన్ వారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి చేస్తున్న ఈ చిన్న చిన్న కార్యక్రమాలు నాకు చాలా హ్యాపీని అనిపించాయి. తరువాత ఈ బజార్లో చిన్న గిఫ్ట్ కొన్నాను మా బుజ్జి కోసం నేనైతే. అండ్ ఇదండి టెంపుల్ యొక్క ఎగ్జిట్. సో ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నడుస్తూ ఉంటే చాలామంది ఎన్సీసీ క్యాడెట్స్, పోలీస్ సెక్యూరిటీ కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే నేను 12 years బ్యాక్ ఎన్సీసీ క్యాడెట్గా ఇదే ఏలూరులో మహాశివరాత్రికి బలివే జాతరలో వాలంటీర్గా వచ్చిన రోజులు గుర్తొస్తున్నాయి.
నెక్స్ట్ ఇదైతే ఏలూరు యొక్క మెయిన్ సెంటర్ అని చెప్పాలి. ఈ విగ్రహం నుంచి విజయవాడ వెళ్ళే దారి, తర్వాత మన వైజాగ్ వచ్చే దారి అండ్ మెయిన్ అంది ఇదంతా NH అనే చెప్పాలి. అండ్ అక్కడి నుంచి మేము ఇంకా డైరెక్ట్గా మా చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఏలూరులో చాలా పెద్ద పరివారమే ఉందండి. అంటే మా బుజ్జి వైపు, అంటే మా వైఫ్ వైపు బంధువులు వీళ్ళందరూ కూడా. సో నాకైతే బంధువులందరితో మంచిగా కలివిడిగా కలిసి ఉండడం చాలా ఇష్టం. కాబట్టి జాతరలు అంటే కూడా మాకు చాలా ఇష్టం. ఇంకా మా బబ్బులు బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో అలా ఒక లుక్ వేసి వద్దామనేసి తిరుగుతూ ఉన్నాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే మా బుజ్జమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ గారి ఇంటికి వచ్చాం. అండ్ ఇక్కడైతే ఇంటికి చాలా ప్రాముఖ్యత, చాలా హిస్టరీ ఉంది. అని తిను మా పెద్ద అమ్మమ్మ. సో వంటల్లో మునిగిపోయి ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు ఇంకా పండగ హడావుడి ఎలా ఉంటుందో ఇంట్లో. ముందు లేదంటే ఇది అయ్యేది కాదు చెప్పరా. నన్ను కొత్త చూడు పండగలు ఎంతనే పెద్దల వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు చూడండి ఇదంతా ఎలా ఉంటుందో. తిను ముగ్గురు అక్క చెల్లెల్లో పెద్ద అంట తిను పెద్ద అమ్మమ్మ మా బుజ్జికి. సో తన ఏదో చెప్తూ ఉంటుంటే అలా వింటూ ఉంటున్నా. జాతర ఆడవాళ్ళకి వంటల పండగ అయితే మగవాళ్ళకి తిరిగే పండగ. మేమైతే ఇక్కడ ఏలూరు తాతయ్య అని పిలవడే ఒక తాతయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. మామయ్య గారు, మేము అండ్ రాంబాబు అన్నయ్య. సో చూడండి ఎక్కడ కూడా హోర్డింగ్స్ మొత్తం నిండిపోయాయి. అండ్ ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే చెప్పవసరం లేదు. ఇంక ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఈరోజు రేపు కూడా ఉంది. రేపైతే చాలా క్రౌడ్ ఉంటుందంట. అండ్ అదేవిధంగా ప్రతి గల్లీలో కూడా చూడండి ఇలా టెంట్లు, ప్రతి ఇంటి ముందు టెంట్లు వేసి దూరం నుంచి వచ్చే బంధువులు అందరికీ కూడా ఫుడ్ అండ్ ఇతర సౌకర్యాల కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు జాతర ఏ లెవెల్లో జరుగుతుందో. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే అతిపెద్ద జాతర. అండ్ లక్షల్లో, మిలియన్స్లో వస్తున్నారు చుట్టాలైతే మాత్రం. వి రీచ్ డెస్టినేషన్. ఏలూరులో జాతర ఇది. ఏదో గుడికెళ్తారు చేస్తారు కానీ ఏలూరులో ఇంకా పండగ, ఇంకా పట్టించుకోరు. తిరిగి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి ఇంటి దగ్గర మా ధన వాళ్ళందరూ లూడో ఆడుతున్నారు. అండ్ పండగ అంటే తెలిసిందే కదా, ఇంకా దొరికిందే ఛాన్స్ పెద్దలకి. ఇంకా వాళ్ళ కథలు, పురాణాలు, ఇంకా మంచి చెడ్డలన్నీ చెబుతూనే ఉంటారు. అలాగే ఈ పెద్దమ్మమ్మ కూడా. అండ్ ఇక్కడ మా బాబాయ్ అయితే వంటలు హెల్ప్ చేస్తున్నాడు. చెప్పాలంటే మెయిన్ చెఫ్ అని చెప్పొచ్చు. పేరుకి ఫోటోగ్రఫర్ కానీ ఆల్రౌండ్ వర్క్ మనోడిది. పండగ అంటే రేపని చెప్పారు, బట్ ఈరోజైతే టైంపాస్కి కొదవే లేదు. చెప్పు. celebrate this day on 26th January every year. On this day, India became a republic and got its Became 1950 chocolate. oh my god. It's okay. Repeat again. Chepu.
1950 India become ఆహా ఇక్కడ ఇండియా లేదు. ఓకే చెప్పనియండి. లేదు వాడు చెప్తుంది కరెక్ట్ చెప్తున్నాడు. సరే చెప్పు అయితే. రేరా సిగ్గుపడు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అరే పొరపాటు అవుతుంది సాయి, అలా చెప్పకపోతే కష్టం రే. గుర్తులేదు. కానీ గొడవ అయిందని మాత్రం గుర్తుంది నీకు. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. ఇదిగో మా ఈ లిటిల్ హీరో గురించి అయితే ఇంకా చెప్పక తప్పదు. చాలా యాక్టివ్ అండ్ స్మార్ట్ అండ్ చాలా ఇంటెలిజెంట్. మనవాడితో మంచి టైంపాస్ అయితే అయిపోయింది మాకు. సాయి ఇంట్లో అందరికంటే చిన్న పిల్లవాడు అయినా కూడా అందరికీ చాలా ఇష్టమైన పిల్లోడు. పాపం మా హర్షికి అయితే చిన్న దెబ్బ తగిలిందండి. అండ్ ఇదైతే ఫన్నీ ఇన్సిడెంట్. వీడియో చూస్తే మాకే గుర్తొస్తుంది, చెప్పుకుంటే బాగోదు. మా చిన్నమ్మమ్మ గారు వచ్చారా, ఇంకా జాగ్రత్తలు చెప్పుతూ అండ్ వార్నింగ్లు ఇస్తుంది. రేపు కూడా పూర్తిగా ఇక్కడే ఉండాలని. ఎందుకంటే ఏలూరులో చాలా మంది చుట్టాలు ఉన్నారు, బట్ మెయిన్ అయితే చిన్నమ్మమ్మ వాళ్ళంట. సో అందుకని వార్నింగ్ ఇస్తుంది, ఇక్కడే మీరు ఉండాలని కూడా ఊకూడదు. అండ్ తన యాక్టివ్నెస్ అండ్ అసలు ఎంత వర్క్ చేసినా అలసిపోదు. వర్క్ అంతా తన కోడలే కానిచ్చేశారు. అండ్ చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే మాత్రం. అండ్ భోజనాలు అయిన తర్వాత ఇంక మేము ఏంటంటే ఈవినింగ్ షాపింగ్ అని చెప్పారు లేడీస్ అయితే. ఇదే అదను అనుకొని మేము కూడా బైకులు తీసాం. వాళ్ళని షాపింగ్ దగ్గర విడిచిపెట్టి మెల్లిగా జారుకున్నాం ఏలూరు అంతా తిరగడానికి. నాకైతే బాగా కంపెనీ ఇచ్చాడు మా మామయ్య గారు అయితే రాంబాబానీతో. సో రాంబాబాని వాళ్ళని కూడా విడిచిపెట్టి బాబా నేనైతే ఏలూరు అంతా ఒక ట్రిప్ వేసేసాం. అండ్ ఈ లొకేషన్స్ అయితే నాకు కొత్త, బట్ ఏలూరులో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితం అనుకుంటున్నాను. బట్ అలా ఒక రౌండ్ వేసి వీడియో అయితే చిన్నది మేక్ చేశాను. సో ఈ వ్లాగ్ కొంచెం లెంత్ అవ్వచ్చు, బట్ నేను మా మెమరీస్ పర్పస్ కోసం అయితే వీటిని ఈ వ్లాగ్లో పెడుతున్నాను.
నేను నగేష్ బావ అయితే బైక్ మీద ఏలూరు అంతా తిరుగుతూ ఫైనల్లీ 1 టౌన్ మీదుగా ఇదిగోండి పడమర వీధి అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇక్కడికి చేరుకున్నాం. మేము అనుకోలేదు, అది అమ్మవారి కృప అనుకోవాలి. సో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. బావ శివ. ఇంకా దర్శనం తర్వాత మేమైతే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగడానికి దగ్గరలో ఒక మంచి కేఫ్కి అయితే వెళ్ళాం. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఎదురుగానే అంబికా ఏసీ థియేటర్ ఉంది. అండ్ మనకు తెలుసు కదండి అంబికా అగర్బత్తి, ఆ ఓనరే ఈ థియేటర్ ఓనర్ కూడా అంట. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా. సో ఇక్కడ ఒక మంచి కాఫీ అయితే తాగి మళ్ళీ మేము రిటర్న్ టు హోమ్ అనమాట. జాతర మొదటి రోజు అవ్వడం వల్ల సాయంత్రం అయ్యేసరికి వీధిలోని చుట్టాలతో కలకలలాడిపోతున్నాయి. సో ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి వైదేహి వదిన, వెంకటేష్ బాబాయ్ అండ్ వెంకటేష్ అన్నయ్య అండ్ మణి వదిన వీళ్ళందరూ కూడా సో వచ్చి ఉన్నారు. సండే మార్కెట్ రాలేం కాదు ఉండమాయా అంటే ఏముంటుంది కదా బయట ఆడతాం బట్టలు బాబాయ్ ఎక్కువే బట్టలని ఏం వస్తువులైనా ఖాళీ ఉండదు. అండ్ నైట్ కూడా మంచిగా తిరిగి వచ్చిన తర్వాత కమ్మనైన భోజనం చేసి అండ్ మళ్ళీ లూడోలోకి ఎంటర్ అయ్యామండి. ఈసారి మాత్రం చాలా టఫ్గా అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఎంటర్ అవుతున్నా గేమ్లోకి. ఎందుకంటే బెట్లు వేసి మరి ఆడుతున్నా. చివరిలో ఎవరి మనీ వాళ్ళకి ఇచ్చేసాము. కాకపోతే బెట్ అనేది మాత్రం ఇంట్రెస్ట్ని పెంచుతుంది. ఇలా ఏలూరులో మా మొదటి రోజు అయితే చాలా సరదాగా ఫ్యామిలీతో గడిచిపోయింది. సో ఈ జాతర 150 years చరిత్ర కలిగిన జాతర ఎవ్రీ 7 yearsకి ఒకసారి జరుగుతుందంట. అండ్ ఈసారి మేము ఇక్కడ ఉన్నాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ నెక్స్ట్ రేపు కూడా చాలా కొరల బండి ఊరేగింపు ఇలానే చాలా మంచిగా జరుగుతుందంట. సో రేపు బ్లాగ్ కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.